శ్రీగురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. అస్మద్గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో వైశంపాయన్ జనమేజయుడు అడిగాడు, ఏమిటయ్యా ఆ ఇంద్రుడు తర్వాత చెప్తాను అని అన్నాడు, అలాగే ధర్మరాజు మాటి మాటికి కర్ణుడిని తలుచుకుని అతని పరాక్రమం గురించి ఆలోచిస్తూ అర్జునుడు కర్ణుడిని నిలువరించగలడా లేదా అని సందేహపడుతున్నాడు. దానికి గల కారణాలు ఏమిటి, అసలు ఈ విషయాలు తెలియజేయవలసింది అని కోరాడు. అంటే అప్పుడు వైశంపాయనుడు చెప్పాడు, సూర్యుడి యొక్క అనుగ్రహంతో పుట్టినటువంటి వాడు కర్ణుడయ్యా. సహజమైనటువంటి కవచకుండలాలతో పుట్టాడు. ఆ కవచకుండలాలు ఉన్నంతసేపు కూడా యుద్ధంలో ఎవరూ కూడా ఈ కర్ణుడిని సంహరించలేరు. అందువలన ఆ కవచకుండలాన్ని అర్థించి ఏదో రకంగా పొందాలి అని దేవేంద్రుడు వ్యూహం చేస్తున్నాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి సూర్యభగవానుడు కర్ణుడికి ఒక బ్రాహ్మణ రూపంలో ప్రత్యక్షమయ్యి ఆ విషయాన్నంతా చెప్పాడు. నాయనా, నీకు ఒక శ్రేయస్కరమైన విషయం చెప్తాను. నువ్వు ఇంద్రుడు ఇట్లా భావన చేస్తున్నాడు, నువ్వు దానవ కర్ణుడు అని తెలుసు. బ్రాహ్మణులు ఎవరైనా వచ్చి ఏదైనా అడిగితే కనుక తప్పనిసరిగా వాళ్ళకి నువ్వు ఇస్తావు అనేటువంటి విషయం తెలుసు. అందువల్ల బ్రాహ్మణ వేషంలో వచ్చి నీ దగ్గర నుంచి ఈ కవచకుండలాన్ని అర్థించాలి అని ఇంద్రుడు అనుకుంటున్నాడు. అల్లా వచ్చి అడిగితే కనుక అతన్ని ఏదో రకంగా మాటల్లో మభ్యపెట్టి మరొకటి ఏదైనా అతనికి సమర్పించి ఈ కవచకుండలాలు ఇవ్వకుండా ఉంటే కనుక నీకు శ్రేయస్కరము. అవి ఉన్నంతసేపు నీ ఆయుష్కి ప్రమాదం ఉండదు. అవి లేకపోతే నువ్వు మృత్యువుకి లొంగిపోతావు సుమా అని సూర్యభగవానుడు చెప్పాడు. ఆ మాటలు విన్నాడు కర్ణుడు, ఆనందపడ్డాడు. ఏమిటయా నా ఎంత ప్రేమతో చెప్తున్నావు, ఎవరు నువ్వు అని అడిగాడు. అంటే నేను సూర్యభగవానుడు అని చెప్పాడు. అంటే అప్పుడు ఆ సూర్యదేవునితో చెప్పాడు, మహానుభావ, నాకు ఒక వ్రతం ఉన్నది, బ్రాహ్మణులు ఎవరైనా వచ్చి ఏదైనా అడిగితే ఇవ్వడం అనేటువంటిది. ఆ వ్రతం నుంచి నన్ను దూరం చేయకు. వాళ్ళు అడిగితే నా ప్రాణాలు కూడా నేను ఇస్తాను. అటువంటిది అంతటి ఇంద్రుడే వచ్చి కవచకుండలాలు పాండవులకి విజయం చేయడం కోసం కవచకుండలాలు అడిగితే నేను ఇవ్వకుండా ఉండలేను. బ్రాహ్మణ వేషంలో వచ్చి తప్పనిసరిగా ఇస్తాను. ఎందుకంటే ఇవ్వకపోతే నాకు అపకీర్తి అయ్యా, ఇస్తే కనుక కీర్తి వస్తుంది. కీర్తిని కోరుకోవాలి, అపకీర్తిని కాదు. కీర్తి ఉంటే కనుక చచ్చిపోయినా కానీ వాడు బతికినట్టే, అపకీర్తి ఉంటే బ్రతికినా చచ్చినట్టే. అందువల్ల నేను కీర్తిమంతుడే ఉంటాను, ఉత్తమమైన లోకాలకి వెళతాను అని ఆ సూర్య భగవానుడితో చెప్పాడు. ఇదే నా నిశ్చయమయ్యా అని చెప్పాడు. అంటే అప్పుడు ఆ మాటలు విన్నాడు సూర్యభగవానుడు. అటువంటి మాటలు విన్న తర్వాత సూర్యభగవానుడు చెబుతున్నాడు, మాహితం కర్ణ కార్ష్ణీస్త్వం ఆత్మన సుహృదాం తదా పుత్రాణామద భార్యాణమధో మాతురధో పితు. కర్ణ, నీ మిత్రులకు పుత్రులకు భార్యలకు తల్లికి తండ్రికి వీళ్ళందరికీ కీడు చేయకయ్యా. శరీరస్య విరోధేన ప్రాణినాం ప్రాణభుద్వరా ఇష్యదేశ ప్రాప్తి కీర్తిశ్చతుర్ది వేస్థిరా. ప్రాణులు శరీరాన్ని సంరక్షించుకుంటూనే ఇహలోకంలో కీర్తిని సంపాదించుకుంటారు, అంతేకాని శరీరాన్ని సంరక్షించుకోకుండా కీర్తిని సంపాదించుకోవాలని అనుకోరు. అందువల్ల శరీరాన్ని సంరక్షించుకుంటూ ఇహలోకంలో యశస్సును, స్వర్గలోకంలో స్థిరమైన కీర్తిని కోరుకోవాలి, శరీరాన్ని వదిలిపెట్టి కాదు. యస్వం ప్రాణ నిరోధేన కీర్తిమిచ్చతి శాశ్వతీం సతే ప్రాణాన్ని సమాదాయ గమిష్యతి న సంశయ. అయితే నువ్వు ప్రాణాలను పోగొట్టుకుంటూ శాశ్వత కీర్తిని పొందాలి అని అనుకుంటున్నావు, ఆ కీర్తి నీ ప్రాణాన్ని తీసుకుపోతుంది, సందేహమేమీ లేదు.
జీవతాం కురితే కార్యం పితామాత సుతా సదా ఏ చాన్యే బాంధవా కేచి లోకేస్మిన్ పురుషర్షభ. తల్లి తండ్రి బిడ్డలు ఇతర బంధువులు బతికున్న వాళ్ళ ద్వారానే ఏదైనా ప్రయోజనం పొందగలుగుతారా? వాళ్ళు లేకపోతే వాళ్ళకి ఏమీ ప్రయోజనం సిద్ధించదు. రాజానస్య నరవ్యాఘ్య పౌరుషేణ నిబోధ కీర్తిస్తే దేవత సాధ్వి పురుషస్య మహాద్యుతే. ఆ రాజు లేనప్పటికీ కూడా జీవించి ఉంటే పౌరుషంతో కీర్తిని పొందగలరు. అది గ్రహించు. బతుకు ఉన్నటువంటి వాడికే కీర్తి ఉపయోగపడుతుంది. చచ్చిపోయిన తర్వాత ఏదో కీర్తి వస్తుంది, అది గొప్పది అని అనుకుంటే అలాగయ్యా. మృతస్థ కీర్త్యా కింకార్యం. చచ్చిపోయిన తర్వాత ఈ కీర్తితో నువ్వేం చేస్తావు? అసలు నీ ప్రాణాలు పోయాయి, నీ కీర్తోటి మిగిలింది, దాంతో నీకేమిటి? భస్మీభూతస్య దేహిన మృతం కీర్తిం న జానితే జీవన్ కీర్తిం సమస్నుతే. మరణించి దేహం బూడిదైన తర్వాత కీర్తి ఎందుకయ్యా నీకు? ఇంకా చనిపోయినటువంటి వాడికి నీకేం తెలవదు, కీర్తి ఉందో లేదో నీకేం తెలవదు. బతికుంటే కనుక కీర్తిని అనుభవించగలవు. బతికుండి కూడా నువ్వు కీర్తిని పొందగలిగితే కనుక ఆ కీర్తి అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైనా నీ గురించి గొప్పగా చెప్తుంటే ఆ మాటలు వినగలవు నువ్వు. మృతస్య కీర్తిర్మర్త్యస్య యథా మాలా గతాయుషః అహంతు త్వాం బ్రవీమ్యే తద్భక్తోసీతి తేప్సయ. మరణించినటువంటి మనుషుడికి కీర్తి కలుగుతుంది అంటున్నాం చూస్తే, అది ఎలా ఉంటుందంటే శవానికి పూలమాలేసినట్టు ఉంటుంది. ఆ శవానికి చేసేటువంటి అలంకారం ఏమైనా చైతన్యం లేనటువంటి ఒక శవానికి అలంకారం చేస్తే అది ఏమైనా ఉపయోగమా? నువ్వు నా భక్తుడవని నా హితాన్ని కోరుతూ నేను ఇది చెప్తున్నాను, అందువలన గ్రహించు. భక్తిమంతో హి మే రక్ష్యాః ఇత్యేతేనాపి హేతునా భక్తోయం పరయా భక్త్యా మామిచ్చేవ మహాభుజా మమాపి భక్తిరుత్పన్న సత్వం కురువచో మమ. నేను ఎప్పుడు కూడా నా భక్తులను రక్షించాలనుకుంటాను. నా భక్తులు ఆపదలో పడాలి అని నేను కోరుకోను. అందువలన ఇతడు నా భక్తుడు పరమభక్తితో నన్ను సేవిస్తున్నాడు అనేటువంటి భావంతో నీపై నాకు ప్రేమ కలిగింది. కాబట్టి నేను నీ దగ్గరికి వచ్చి మరీ చెప్పాను, నా మాట నువ్వు పాటించాలి. అస్థిచాత్ర పరంకించేత్ అధ్యాత్మం దేవ నిర్మితం మతస్త్వం బ్రవీమ్యేత క్రీతాం అవిశంకయా. ఇక్కడ దేవవిహితమైనటువంటి ఒక ఆధ్యాత్మిక రహస్యం కూడా ఉంది. అందువలన నేను నీకు ఇదంతా చెబుతున్నాను. నేను సందేహించకుండా, ఈ విషయాల్లో ఏమీ సందేహం పెట్టుకోకుండా నేను చెప్పినట్టుగా చెయ్యి. దేవగుహ్యం తయా జ్ఞాతుం నశక్యం పురుషస్సవా తస్మాన్ నాఖ్యామితే గుహ్యం కాలే వేసేది తద్భవాన్. ఇదంతా కూడా ఒక దేవరహస్యం, నువ్వు తెలుసుకోలేవు. కాబట్టి ఆ రహస్యాన్ని నేను చెప్పడం లేదు. తగిన సమయంలో అదంతా నువ్వే గ్రహిస్తావు. పునరుక్తంచ వక్ష్యామి త్వం రాధేయ నిబోధ తత్మాస్మైతే కుండలేదజ్జ అభిక్షితే వజ్రపాణినా. ఓ రాధేయ, మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను, గ్రహించు. దేవేంద్రుడు అడిగితే కనుక నువ్వు కుండలాలని ఇవ్వకూడదు, అది గుర్తుంచుకో. ఇవ్వకుండా ఉన్నావో నీకు శ్రేయస్సు కలుగుతుంది, ఇచ్చేవో నువ్వు మృత్యువు కలిగిపోతావు. శోభసే కుండలాభ్యాం చ రుచిరాభ్యాం మహాద్యుతే విశాఖయోర్మధ్యగత శశీవ విమలే దివి. గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు నువ్వు. నిర్మలాకాశంలో విశాఖ నక్షత్రాల రెండింటి మధ్య చంద్రుడిలాగా నువ్వు అందమైనటువంటి కొండలాలతో ప్రకాశిస్తున్నావయ్యా. కీర్తిశ్చ దేవత సాధ్వి పురుషస్యేతి విధితత్ ప్రత్యాఖ్యేయస్వయా తాత కుండలార్థే సురేశ్వర. బతుకున్నటువంటి వాడికే కీర్తి గొప్పగా ఉంటుందయ్యా. ఆ విషయం తెలుసుకో. కుండలాలను యాచించే దేవేంద్రుడిని ఏదో ఒక రకంగా నువ్వు నిరాకరించి పంపించాలి. శక్యా బహువిధైర్వాక్యే కుండలేప్సా త్వయానగా విహంతం దేవరాజస్య హేతుయుక్తై పునః. దేవేంద్రుడు కుండలాలకే చేసే అభ్యర్థన నువ్వు చక్కగా మంచి మాటలతో హేతు సహితంగా వివిధమైనటువంటి వాక్యాలతో ఎప్పటికప్పుడు తోసివేస్తూ ఉండాలి. హేతుమదు ఉపపన్నార్థై మాధుర్య కృతభూషణై పురంధరస్య కర్ణత్వం బుద్ధిమేతాం అపానుదా. ఓ కర్ణ, హేతుయుక్తంగా మధురంగా మాట్లాడవయ్యా. మాట్లాడుతూ ఆ దేవేంద్రుడి యొక్క కుండలాలు అడగాలనేటువంటి అభ్యర్థన బుద్ధిని నువ్వు నెట్టివేయాలి. అతడు రాగానే నువ్వు చక్కగా మంచిగా మాట్లాడుతూ అతను ఇది అడగకుండా జాగ్రత్తగా నువ్వు అతన్ని మార్చగలగాలి. త్వం హి నిత్యం నరవ్యాఘ్రస్పర్ధసే సవ్యసాచి నా సవ్యసాచి త్వయాచేహ యుధిశోర సమేషతి. నువ్వు నిత్యము సవ్యసాచి అయినటువంటి అర్జునుడితో పోటీ పడుతూ ఉంటావు. కాబట్టి యుద్ధంలో సూర్యుడైనటువంటి అర్జునుడు ఎప్పుడైనా నేను తలపడవచ్చు నీతో.
నతు త్వాం అర్జున శక్తః కుండలాభ్యాం సమన్వితం విజేతుం విధి యజ్ఞస్య స్వయంేంద్ర సఖా భవేత్. అయితే దేవేంద్రుడే సహాయంగా వచ్చినా నువ్వు కుండలాలు ధరించి ఉన్నంత కాలము అర్జునుడు యుద్ధంలో నిన్ను జయించలేడు. తస్మాన్ నదేయం శక్రాయ త్వయైతే కుండలే శుభే సంగ్రామే యది నిర్జేతుం కర్ణకామయసే అర్జునం. కాబట్టి కర్ణ యుద్ధంలో అర్జునుడిని ఓడించాలి అని నువ్వు అనుకుంటే శుభప్రదమైనటువంటి కుండలాల్ని నువ్వు ఇంద్రుడికి ఇవ్వకూడదు, ఆ విషయం గుర్తుంచుకో అని సూర్యుడు చెప్పాడు. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి కుండలాహరణ పర్వణి సూర్యకర్ణ సంవాదే ఏకాధిక-300తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో వనపర్వంలో కుండలాహరణ పర్వం అనే ఉపపర్వంలో సూర్యకర్ణ సంవాదనే 301వ అధ్యాయం పూర్తయింది. 302వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. అప్పుడు కర్ణుడు చెబుతున్నాడు, ఈ మాటలన్నీ విని కర్ణుడు చెబుతున్నాడు, భగవంతమహం భక్త యథా మాం వేత్థ గోపతే తథా పరమతిగ్మాంసో నాస్త్యదేయం కథంచన. ఓ సూర్యదేవా, నేను నీ భక్తుడినయ్యా, అందులో ఏమి సందేహం లేదు. అది నీకు తెలిసినటువంటిదే. ప్రచండమైనటువంటి కిరణాలు కలిగినటువంటి వాడవు కదా నువ్వు. తమకి ఇవ్వరానిది ఏ రీతిగానూ నా దగ్గర లేదు. నమే దారా నమే పుత్ర నచాత్మా సుహృదో నచ తదేష్టా వై సదా భక్త యథాత్వం గోపతే మమ. నాకు భార్య కానీ పిల్లలు కానీ మిత్రులు కానీ శరీరం కానీ నీ అంత ఇష్టమైనవి కావు. నీ యందు ఎటువంటి ఇష్టమైతే ఉందో, ఎటువంటి భక్తి అయితే నాకుందో అటువంటి ఆస్పదమైనటువంటివి ఏవి కావు. నా భక్తికి సదా ఆశ్రయస్థానం మీరేనయ్యా. ఇష్టానాంచ మహాత్మానః భక్తానాంచ న సంశయ కుర్వంతి భక్తిమిష్టాం చ జానీషే త్వంచ భాస్కర. ఓ భాస్కర, మహాత్ములుకి ఎప్పుడు కూడా తమ ప్రియమైనటువంటి భక్తుల మీద అత్యంతమైన ప్రీతి ఉంటుంది, అందులో ఏం సందేహం లేదు. అది మీకు తెలవంది కాదు. ఇష్టో భక్తశ్చ మే కర్ణః న చాన్యద్దైవతం దివి జానీతైతవే కృత్వా భగవానాహమద్ధితం. కర్ణుడు నా ప్రియమైనటువంటి భక్తుడు. స్వర్గలోకంలో కూడా అతనికి మరో దేవుడు ఎవడు లేడు అని తెలిసే కదా తమరు నా దగ్గరికి వచ్చారు, నా మేలు కోరి ఈ విధంగా చెబుతున్నారు. భూయశ్చ శిరసాయాచే ప్రసాద్య పునః ఇది బ్రవీమి తిగ్మాంసో తంతు మే క్షంతుమర్హసి. అయితే ఒక్కసారి నేను మళ్ళా మీకు నా శిరస్సు వంచి ప్రసన్నుణ్ణి చేసుకుని మిమ్మల్ని క్షమను కోరి నన్ను క్షమించమని కూడా కోరుతూ చెప్తున్నాను. నేను చెప్పబోయేటువంటి మాటలకి మీరు నన్ను క్షమించాలి. బిభేమిన తథా మృత్యో యథా బిభ్యే అనృతాదహం విశేషేణ ద్విజాతీనాం సర్వేషాం సర్వదా సతాం ప్రధానే జీవితస్యాపి నమే అత్రాస్తి విచారణ. నేను అసత్యానికి భయపడినట్టుగా మృత్యువుకి భయపడను. విశేషించి ఎప్పుడు సజ్జనులైనటువంటి విప్రులు వస్తే వాళ్ళని కాదనలేను. వాళ్ళకి నాకు బ్రాహ్మణులంటే మంచి భక్తి ఉంది, వాళ్ళకి నేను భయపడుతూనే ఉంటాను. వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వాల్సి వచ్చినా కానీ నేను మరొక రకమైన ఆలోచన చేయను. యచ్చమామార్థ దేవత్వం పాండవం ఫల్గుణం ప్రతీత్వే వ్యేతు సంతాపజం దుఃఖం తవ భాస్కర మానసం అర్జున ప్రతిమం చైవ విజేష్యామిరణే అర్జునం. మీరు అర్జునుడిని దృష్టిలో పెట్టుకుని చెబుతున్నారు. సంతాపం వలన ఏర్పడినటువంటి ఈ మనోదుఖాన్ని మీరు తొలగించుకోండి. కార్తవీర్యుని వంటి పరాక్రమం కలిగినటువంటి అర్జునుడినైనా సరే యుద్ధంలో నేను గెలుస్తాను, అందులో ఏమీ సందేహం లేదు. దానికి ఈ కవచకుండలాలు లేకపోయినా నేను నెగ్గగలను. తవాపి విదితం దేవా మమాప్యస్త్రబలం మహజ్జామదగ్న్యాదుపాత్తం యత్ తథా ద్రోణాన్ మహాత్మనః. నా దగ్గర ఉన్నటువంటి అస్త్ర బలం ఎంతో మీకు తెలుసు. ఆ పరశురాముల నుండి మహాత్ముడైనటువంటి ద్రోణాచార్యుల నుండి నేను బోళ్ళంత అస్త్రబలాన్ని పొందాను. ఇదంత్వమనుజానీహి సురశ్రేష్ఠ వ్రతం మమాభిక్షతే వజ్రినే దద్యాం అభిజీవితమాత్మనః. నా వ్రతాన్ని కొనసాగించడానికి మీరు అనుమతి ఇవ్వండి, అంతేకాని వ్రతభంగం చేయవద్దు. ఇంద్రుడు యాచిస్తే నా జీవితాన్నైనా తప్పనిసరిగా ఇస్తాను అని అన్నాడు. అంటే అప్పుడు సూర్యుడు చెబుతున్నాడు, ఈ మాటలన్నీ శ్రద్ధగా విన్నాడు. అప్పుడు సూర్యభగవానుడు మళ్ళీ చెబుతున్నాడు, యది తాత దదాస్యేతే వజ్రినే కుండలే శుభే త్వమప్యేన మధో బ్రూయాహ విజయార్థం మహాబలం నియమేన ప్రదజ్యాంతే కుండలే వైశతక్రతో.
ఎన్నిసార్లు చెప్పినా కానీ ఈ వ్రతాన్ని వదిలిపెట్టను అని కర్ణుడు పదే పదే చెబితే సూర్యభగవానుడు ఇంకేం చేయాలో తెలవక ఆయన అప్పుడు ఒక మాట అంటున్నాడు. కర్ణుడి మీద ఉండేటువంటి ప్రేమతోటి మాట మాట్లాడుతున్నాడు. నాన్న, శుభప్రదాలైనటువంటి కుండలాలని ఇంద్రుడికి ఇవ్వాలనే కనుక నిర్ణయమైతే కనుక నీ గెలుపు కోసం మహాబలుడైనటువంటి ఆ ఇంద్రునితో ఒక నియమం మేరకు కుండలాన్ని ఇస్తానని చెప్పు. ఎందుకంటే నువ్వు నష్టపోయి ఇవ్వక్కర్లేదు కదా. అవజ్యోహసి భూతానాం కుండలాభ్యాం సమన్విత అర్జునేన వినాశం హి తవ దానవసూదన ప్రార్థయానోరణే వత్స కుండలే తే జిహీర్షతి. ఈ కుండలాలు ధరించినటువంటి నిన్ను ఏ ప్రాణి కూడా చంపలేదు. దేవేంద్రుడు అర్జునుడి ద్వారా యుద్ధంలో నిన్ను చంపించుకొని కుండలాన్ని అపహరించదలిచాడు. అందుకనే ఈ కుండలాలు అడగడానికి వస్తున్నాడు. సత్వమప్యేనమారాధ్య సూలుతాభి పునః పునః అభ్యర్థయేత దేవే సమమోఘార్థ పురంతరం. కాబట్టి నువ్వు కూడా ఏం చేస్తావంటే మంచి మాటలతో దేవేంద్రుడిని ఆరాధించి ఆ పురంధరు నుండి ఓ అమోఘమైనటువంటి శక్తిని నువ్వు కూడా అభ్యర్థించు. అమోఘాం దేహి మే శక్తిం అమిత్ర వినిబర్హిణీం దాస్యామి తే సహస్రాక్ష కుండలే వర్మచోత్తమం. ఓ సహస్రాక్ష, నాకు శత్రు సంహారం చేయగలిగినటువంటి అమోఘ శక్తిని కనుక నువ్వు ఇస్తే ఈ కుండలాన్ని కవచాన్ని నీకు ఇచ్చేస్తానయ్యా అని చెప్పు. ఇచ్చేవ నియమేన త్వం దజ్జా శక్రాయ కుండలే త్వయా త్వం కన్న సంగ్రామే హనిష్యశరణే రూపం. అలాంటి నియమం పెట్టుకుని నువ్వు కనకిస్తే అప్పుడు దేవేంద్రుడికి నువ్వు ఈ కుండలాలు ఇచ్చినప్పటికీ ఆ శక్తితో నువ్వు రణరంగంలో శత్రువుల్ని చంపవచ్చయ్యా. నా హత్వాపి మహాబాహో శత్రువునేతి కరం పునః సాశక్తిర్దేవరాజ్య శతశోధ సహస్రశః. దేవేంద్రుడు ఇచ్చేటువంటి ఆ శక్తి వందలు వేల కొలది శత్రువుల్ని చంపకుండా తిరిగి నీ చేతికి రాదు అని ఈ విధంగా సూర్యభగవానుడు చెప్పాడు. ఇంకా నువ్వు తప్పనిసరిగా ఇవ్వాలి అని అనుకుంటే ఏదో ఒక అమోఘమైన శక్తిని మహేంద్రుని ద్వారా కూడా పొందవయ్యా అని చెప్పాడు. అని చెప్పి ఏ విముక్త సహస్రాంశు సహస్రాంతరధీయత ఈ విధంగా చెప్పి ఆ సూర్యభగవానుడు వెంటనే అక్కడ అదృశ్యమైపోయాడు. కన్నస్తు భువిదే రాజన్ స్వప్నాంతే ప్రవదన్నివ ప్రతిబద్ధస్తు రాధేయ స్వప్నం సంచిత్య భారత చకార నిశ్చయం రాజన్ శక్త్యర్థం వదతాంబర యది మామింద్రాయాతి కుండలార్థం పరంతభ శక్త్యా తస్మై ప్రదాస్యామి కుండలే వర్మచేవ సకృత్వా ప్రాతరుత్థాయ కార్యాణి భరతర్షభ బ్రాహ్మణాన్ వాచయత్వాధ యథా కార్యముపాక్రమద్ విధినా రాజశార్దూలా ముహూర్తమజపత్తతః. ఈ విధంగా ఇదంతా స్వప్నంలో జరిగినటువంటి ఒక వృత్తాంతం. ఆ కళ చెదిరిపోయింది. సూర్యభగవానుడు అదృశ్యమేరుడు కళ చెదిరిపోయింది. కర్ణుడు గవప పలవరిస్తూ లేచాడు. మేల్కొన్న తర్వాత ఆ రాధేయుడు ఆలోచించాడు, ఏంటి ఇటువంటి కళ వచ్చింది ఏంటి నాకు అని అనుకుని, ఇది ఏదో జరగబోయేటువంటిది మనకు ముందు సూచనగా వచ్చినటువంటిదే అని అనుకుని శక్తికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. పరంతపుడైనటువంటి ఇంద్రుడే కనుక నా దగ్గరికి వస్తే, ఈ సూర్యభగవానుడు చెప్పినట్టుగా కుండలాలు కోరి వస్తే శక్తికి బదులుగానే కుండలాలను కవచాలను ఇస్తాను అని ఒక నిర్ణయం చేసుకున్నాడు. భరతశ్రేష్ఠ తెల్లవారి ఆ జనమేజయ మహారాజా తెల్లవారు లేచి ప్రాతకాల కృత్యాలన్నీ ముగించి బ్రాహ్మణుల యొక్క స్వస్తివచనాలన్నీ స్వీకరించి సమయోచితమైనటువంటి కార్యాలు శాస్త్రోక్తంగా ముగించాడయ్యా కర్ణుడు. అంతేకాకుండా 2 గడియలు అలా హాయిగా కూర్చొని జపం కూడా చేశాడు. తత సూర్యాయ జప్యాంతే కర్ణ స్వప్నం న్యవేదేత్ యథాదృష్టం యథాతత్వం యథోక్తం ఉభయోర్నిసి తత్సర్వమానుపూర్వేణ శిశంసాస్మై వృషస్తథా. ఆ జపావసానంలో అంటే 2 గడియలు తీవ్రమైనటువంటి జపం చేసి ఆ సూర్యభగవానుడి గురించి ఆ కర్ణుడు తన కలనంతా సూర్యుడికి నివేదించాడు. తాను చూసింది ఆ రాత్రి తమ ఎరువురు మాట్లాడుకుంది అంతా యథాతథంగా యథాక్రమంగా కర్ణుడు సూర్యభగవానుడికి చెప్పేట. తచ్చుత్వా భగవాన్ దేవ భానుస్వర్భానుసూదన ఉవాచతం తథేచ్చేవ కర్ణం సూర్య స్మయన్నివా. అదంతా విన్నాడు. విని నిజంగానే జరిగినటువంటి సూర్యభగవానుడు తన మనసులో ఉన్నటువంటి ఉద్దేశమే కదా అదంతా. అందువలన అప్పుడు ఆ సూర్యభగవానుడు వెంటనే నవ్వుతూ ప్రత్యక్షమయ్యి అదంతా సత్యమేనయ్యా అని కర్ణుడితో చెప్పాడు. తత్వమితి జ్ఞాత్వా రాధేయ పరవీర శక్తిమేవాభికాంక్షన్ వై వాసవం ప్రత్యపాలయత్. ఎప్పుడైతే సూర్యభగవానుడు ఇదంతా సత్యమే అని చెప్పాడో
ఆ మాటని గ్రహించాడు కర్ణుడు. వెంటనే ఆ పరాక్రమవంతుడైనటువంటి కర్ణుడు ఇదంతా సత్యమని గ్రహించినటువంటి వాడి, నేను ఒకవేళ నిజంగా దేవేంద్రుడు వచ్చి నన్ను అడిగితే కనుక తప్పనిసరిగా అతని దగ్గర నుంచి ఒక అద్భుతమైన అమోఘమైనటువంటి శక్తిని పొందిన తర్వాతే నా కవచకుండలాన్ని ఇవ్వాలి అని ఒక నిశ్చయమైనటువంటి ఒక నిర్ణయాన్ని మనస్సులో బలపరుచుకున్నటువంటి వాడై ఆ దేవేంద్రుడు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తున్నాడు. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి కుండలాహరణ పర్వణి సూర్యకర్ణ సంవాదే 2,300తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో వనపర్వంలో కుండలాహరణ పర్వం అనే ఉపపర్వంలో సూర్యకర్ణ సంవాదం అనేటువంటి 302వ అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.